భాషా ప్రయుక్త రాష్ట్రాల రూపకల్పనతో ప్రాంతాల మధ్య గందరగోళం తగ్గిపోయింది. ప్రతి రాష్ట్రం తన సాంస్కృతిక భాషా అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందించగలిగింది. దీని ఫలితంగా కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయం మెరుగుపడింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఇండియా పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుకుంది. పొట్టి శ్రీరాములు వంటి మహానుభావుల త్యాగాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. భాషా రాష్ట్రాల ఏర్పాటు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక అపురూప ఘట్టంగా నిలిచింది. ఇండియాలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో రాజకీయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రాంతీయ భావజాలం బలపడడంతో ఆత్మగౌరవ నినాదం పెరిగింది. ప్రతి రాష్ట్రంలో స్థానిక భాష సంస్కృతి ఆధారంగా ప్రాంతీయ పార్టీలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, మహారాష్ట్రలో శివసేన వంటి పార్టీలు ప్రజల మద్దతుతో ఎదిగి జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని తగ్గించాయి. రాజకీయ నాయకులు వారితో పాటు ఆ రాష్ట్ర ప్రజలు సొంత భాషలో మాట్లాడడం ప్రారంభించారు. భాష సంస్కృతి ఆధారంగా ప్రచార వ్యూహాలు, ప్రభుత్వ విధానాలు రూపొందించబడ్డాయి. దీనివల్ల రాజకీయాలు ప్రజలకు మరింత చేరువయ్యాయి.